ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు, ఒకవైపు ఏమో మార్కెట్లో ఆల్ టైమ్ హై అంటున్నాయి, మరోవైపు ఏమో మార్కెట్ సైడ్ వేస్ అంటున్నాయి, ఇంకొక వైపు ఏమో మార్కెట్లోకి కొత్తగా రకరకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, కొత్త కొత్త కంపెనీస్ మార్కెట్లోకి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చెయ్యాలి అంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్న, లోలో ఉన్న స్టాక్ పికింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని రీజనబుల్ వాల్యూస్ ఉన్నట్టునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పిక్ చేస్తారు. కాబట్టి మనం అది కనుక ఒక రిపిటేషన్ ఉన్న మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన కొత్త మ్యూచువల్ ఫండ్ అయినా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాను. కొన్ని అయితే 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని అయితే 1 year ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. బట్ 1 year, 2 years ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ బీట్ చేస్తే కూడా అంటే 40-50% దాకా ఇస్తుంది రిటర్న్స్. అందుకని కొత్త వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు దేనికి అలకేట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మార్కెట్లో నిరంతరం కొత్త కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అందుకని హిస్టారికల్ యావరేజ్ పి దగ్గరలో ఉన్న మంచి క్వాలిటీ ఉన్నాయి, అలాంటి మొత్తం వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి మార్కెట్ అప్ డౌన్తో సంబంధం లేకుండా ఓకే, అది మంచి రిపీటెడ్ ఎయిమ్స్ దగ్గర నుంచి కనుక వచ్చిన ఫండ్ అయితే కొత్త ఫండ్ అని మనం తీసుకోవచ్చు అండి. కాకపోతే మీరు ఆల్రెడీ ఉన్న ఫండ్ కనుక బాగానే రిటర్న్ జనరేట్ చేస్తుందంటే దాన్ని కంటిన్యూ చేసుకోవటం బెటర్. ఎందుకంటే నెలకి ఎవ్రీ మంత్ 4-5 ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో. ఇయర్లీ దగ్గర ఒక 100 దాకా వస్తుంటాయి. మనం ఈ కొత్త వాటిని ఐపీఓ చూస్తా ఉన్నాం అనుకోండి, సంవత్సరానికి 100 ఫండ్స్ వస్తుంటాయి. అన్నిట్లో మనం ఇన్వెస్ట్ చేయలేం కదా, అన్ని మానిటర్ చేయలేము, అన్ని చేయలేము కూడా. అందుకని బెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కనుకుంటే అది ఇండెక్స్ బీట్ చేస్తుంటే కనుక దాంట్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు కొత్తగా వచ్చే వాళ్ళు అంటావా, మనం ఏది తీసుకున్నా పర్లేదు. చాలా మంది ఏంటంటే కొత్తగా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో 10 రూపాయలు అనేవి కొత్తాయి కాబట్టి ఎక్కువ యూనిట్లు వస్తాయినట్టు కొంటా ఉంటారండి. ఎక్కువ ఎసెట్ సైజ్ ఉంటే ఎక్కువ రేట్ ఉంటుంది, తక్కువ ఎసెట్స్ ఉంటే తక్కువ రేటే ఉంటుంది. అందుకని తక్కువ రేటు కొత్త కదా అని చెప్పేసి ఫాస్ట్గా డబల్ అవ్వు మనీ ఏమి. ఓకే, అందుకని స్టాక్ పికింగ్ చాలా ఇంపార్టెంట్, అలొకేషన్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మంచి స్టాక్ తీసుకున్నా ఎక్కువ అలొకేట్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి రిటర్న్స్ పెద్దగా రావు. అందుకని మా స్టాక్ మార్కెట్ ఆల్ అబౌట్ను అలొకేషను, మంచి స్టాక్ పికింగ్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీ ఎప్పుడు బాగుంటుంది. కాబట్టి ఆ ఏరియాలో వరకు కొత్తలు వచ్చినా తీసుకోవచ్చు, మీరు పాత వాళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు. బట్ మీరు ఆల్రెడీ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకోవడం బెటర్ అనమాట. అది ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ వైజ్ మీకు సాటిస్ఫాక్టరీ లేదనుకోండి, ఇండెక్స్ని బీట్ చేయలేకపోతుంది అనుకోండి 1 or 2 years, దాన్ని పాస్ చేసేసి కొత్త దాన్ని మూవ్ అవడం బెటర్ అనమాట. సో ఇప్పుడు రిఫరెన్స్ కోసం మనం ఇచ్చాం ఇక్కడ మిడ్ క్యాప్, కేవలం మిడ్ క్యాపే, అందులో కొత్తవి పాతవి రెండు కలిపి ఇచ్చాము. ఒకసారి చూడండి పర్ఫార్మెన్స్ వైజ్, కొత్తవి కూడా అండ్ సీనియర్ని బీట్ చేస్తున్నాయి రిటర్న్స్లో. ఓకే, అందుకని అండ్ ఫండ్ మేనేజర్ యొక్క ఎబిలిటీని బేస్గా తీసుకొని అండ్ వాళ్ళ అలొకేషన్ దేనికి ఎంత చేస్తారని చూసి మనం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం క్వాంటిటీ చూసుకున్నాం అనుకోండి, అది కోయిటప్పుడు జస్ట్ 500 crores ఏం సైజ్ అండి. ఇప్పుడు వాళ్ళు దగ్గర మోర్ దెన్ 50,000 crores అయింది సైజ్. 50,000 కోట్లు. అవును, 200 కోట్లు సైజు ఉన్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇప్పుడు 50,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 300x అండి విత్ ఇన్ 3 years. ఆ గ్రోత్ చూసుకోండి. ఎంత ఇన్ను పెట్టుకు పిక్ చేస్తారంటే వాళ్ళు స్టాక్స్ని, వాళ్ళ దగ్గర ఒక్క దాంట్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు లాస్ట్ 5 months నుంచి. ఓన్లీ రిలయన్స్లోనే 10% అలకేట్ చేశారు కింది మీదకి అన్ని వర్టికల్స్లో. వాళ్ళ దగ్గర స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, రిలయన్స్ 10% వెయిటేజ్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, రిలయన్స్ 10% వెయిటేజ్ ఉంటుంది. వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా అలకేట్ చేస్తున్నారు మనీని. అందుకని మార్కెట్ పడుతున్నా సరే వాళ్ళు ఏం పడతలేదు. లాస్ట్ 5 years నుంచి క్వాంటోలు అన్నీ కూడా ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ లాగానే ఉన్నాయి, అన్నింటిలో నిలబడి అన్ని కేటగిరీలో వాళ్ళు టాప్ 5లో ఉన్నారు. అంటే హెచ్డిఎఫ్సి అనేది చూడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటాము. నెట్వర్క్ పరంగా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అనుకుంటాను. బట్ మీరు చెప్తున్నట్టు క్వాంటోలు మాత్రం దాన్ని పెద్ద కన్సిడర్ చేయలేదు. క్వాంటోళ్ళు కన్సిడర్ చేయడం కాదు, క్వాంటోలకి బ్యాంకింగ్ ఫండ్ ఉంది, బ్యాంకింగ్ ఫండ్లో కూడా హెచ్డిఎఫ్సి అలకేట్ చేయాలి వాళ్ళు.
అంటే వాళ్ళ బ్యాంకింగ్ ఫండ్ లో కూడా హెచ్డిఎఫ్సిని ఇంక్లూడ్ చేయలేదు. మామూలుగా అయితే హెచ్డిఎఫ్సి అంటే బ్యాంకింగ్ ఫండ్స్ లో మ్యాండేటరీ, అలాంటిది వాళ్ళు దాన్ని ఇన్కార్పొరేట్ చేయలేదు. అంటే వాళ్ళ విజన్ మానిటరింగ్ ఎంత వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ థింక్ చేస్తారండి. మార్కెట్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళ థింకింగ్. నిప్పాన్ వాళ్ళు ఎంత ట్రెడిషనల్ గా ఉంటారో వీళ్ళంత మోడర్న్ గా ఉంటారు అన్నమాట. వాళ్ళ అలొకేషన్ లోనే ఉంది ఆ బ్యూటీ అంతా కూడా. చూడండి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిలయన్స్ 10% వెయిటేజ్ ఇచ్చారు. అది స్మాల్ క్యాప్ యాక్చువల్ గా, బట్ లార్జ్ క్యాప్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు. దాంట్లో వాళ్ళు అంతగా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట, ఓదానికోటి. అంటే ఫండమెంటల్ గా ఇంకా హెచ్డిఎఫ్సి అంటే అసలు తిరగలేదు అనుకుంటాను. అవును, బట్ వాళ్ళది వాళ్ళ దృష్టిలో అది కాదు, వాళ్ళకి బెటర్ ఉంది. ఈవెన్ ఐటీసీ కూడా 1 year బ్యాక్ ఐటీసీ 10% అలొకేషన్ ఉండేది వాళ్ళన్ని. ఎప్పుడైతే ఐటీసీ 400 జరిగిందో మొత్తం క్లోజ్ చేసుకున్నారు. ఐటీసీ మొత్తం క్లోజ్ చేసుకుని పక్క వచ్చేసారు. ఓకే, సో కొంచెం ఇన్నోవేటివ్ అప్రోచ్ అండ్ ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అందుకని చిన్నవే కదా అనుకోండి, అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 years లో అవి చాలా పెద్ద అవుతాయి అనమాట. ఓకే, సో అట్లా ఇప్పుడు చిన్నదై ఉండొచ్చు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా కొన్ని మొత్తంగా వచ్చినాయి, బట్ ఆఫ్టర్ 4-5 years చాలా పెద్దగా ఉండొచ్చు అనమాట. అంతెందుకు ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్లో వీళ్ళే చాలా ఫేమస్, పరాగ్ పారికోళ్ళు. ఇండియాలో ఫ్లెక్సీ క్యాప్ పరంగానే ఫస్ట్ గుర్తొచ్చేది పరాగ్ పారికోళ్ళు, అంత ఫేమస్ అనమాట. వాళ్ళ సైజ్ ఎంత అంటే ఇప్పుడు 52,000 crores అండి ఒక్క ఫండ్ సైజు. 52,000 crores అయింది. బట్ వాళ్ళు కూడా ఈ క్వాంట్ మిడ్ క్యాప్ని ఫ్లెక్సీ క్యాప్ని బీట్ చేయలేకపోతున్నారు. లాస్ట్ 5 years నుంచి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ని వాళ్ళు బీట్ చేయలేకపోతున్నారు. ఓకే, అందుకని పబ్లిసిటీ వేరే ఉంది, పర్ఫార్మెన్స్ వేరేలాగా ఉన్నాయి మార్కెట్లో. అందుకని కొత్త మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చా అంటే అది చెప్పాను కదా, రిపీటెడ్ హౌస్ నుంచి వచ్చిన ఎయిమ్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ పాతవి మనకి బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడే అవి కంటిన్యూ చేసుకోవచ్చు. నిప్పాన్ వాళ్ళు బాగుంటాయి పర్టికల్స్ అన్నీ కూడా. ఏదైనా కేటగిరీ ఇంపార్టెంట్, సో మిడ్ లేదా స్మాల్ క్యాప్ తీసుకోండి కేటగిరీ వరకు. అండ్ ఫేమస్ టాప్ 5 ఏదైనా పర్వాలేదు. రోజుకు రోజు మనం మార్చలేం కదా. ఒకసారి తీసుకున్నామంటే మినిమం 1 or 2 years కంటిన్యూ అవ్వాలి. పర్ఫార్మెన్స్ అప్ టు బెంచ్ మార్క్ ఇండెక్స్ తగ్గట్టు లేదనుకోండి, అప్పుడు మనం మాడిఫై చేయాలి. కొత్తవి తీసుకోవచ్చు అంటే అవును తీసుకోవచ్చు, బట్ పాత మన పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పుడు షిఫ్ట్ అవ్వడం కూడా వేస్ట్ కదా. బట్ కొత్తవి కూడా చాలా పెద్దగా ఛాలెంజ్ చేస్తే నేను చెప్తున్నా, అది నా ఉద్దేశం. పర్ఫార్మెన్స్ విషయంలో కొత్తవి కూడా బాగానే ఛాలెంజ్ చేస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హై, మార్కెట్ పడింది, మార్కెట్ ఫార్గా ఉంది అనే బదులు ఫండ్ మేనేజర్స్ రీజనబుల్ వాల్యూస్లో ఉన్నాయి ఎప్పుడు పిక్ చేస్తూనే ఉంటారు మార్కెట్లో. కాబట్టి మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేయండి. అది మార్కెట్ పడిపోద్ది అన్నట్టు థింక్ చేయమాకండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, షార్ట్ టర్మ్ వాలటిలిటీ కాదు. కాబట్టి ఎస్ఐపి ఈజ్ అ వెపన్. డిప్ వస్తే అది మోర్ అనమాట, అంటే డైనమిక్ అసెట్ అలొకేషన్ లాగా మోర్ పవర్ఫుల్ అనమాట డిప్. ఇంకా అందుకని ఎవ్రీ మంత్ 5,000 10,000 కేటాయించండి. పడితే మాత్రం ఇంకొన్ని ఎక్కువ యూనిట్ కొంటా పోండి, అదొకటే చేయండి, ఇంకేం అవసరం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. మనం ఇండియాలో కూర్చున్నాం, ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. ముందు రోజుల్లో గ్రోత్, ఇండియన్ గ్రోత్ చాలా పెద్ద సైజ్ అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సైజ్ మొత్తం 50 లక్షల కోట్లు ఉంది అంతే. అది ఈజీగా లక్ష కోట్లు జరుగుతుంది విత్ ఇన్ 5 to 7 years కల్లా. ప్రతిదీ లక్షల కోట్లే, ఇంకా చిన్ననే కావాలి. అంటే లాస్ట్ 1 year బ్యాక్ కూడా మంత్లీ ఎస్ఐపీలే 13,000 కోట్లు 14,000 కోట్లు అనుకుంటే ఇప్పుడు 17,000 కోట్లు 18,000 కోట్లు పెనిట్రేషన్ అవుతుంది. అంటే 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు అది చాలా ఈజీ అంటున్నాను, ఆ పెనిట్రేషన్ చాలా ఈజీ అంటున్నాను. స్లో ఉండొచ్చు ఏమో కానీ రీచ్ అవటం చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది అంటుంది అది. ఎందుకంటే మనం 40 కోట్ల మందిని పట్టుకొచ్చాం యూపీఐ పేమెంట్స్కి. ఒకప్పుడు ఆన్లైన్ అంటే భయపడి దూరంగా ఉండేవాళ్ళు, ఇవాళ మనం దగ్గర కూడా ఫోన్పేలో పే చేస్తాం. టెక్నాలజీ అడాప్టేషన్ చూసుకోండి. 1 చాయ్ కూడా ఈవెన్ 8 రూపీస్ చాయ్ని కూడా మనం ఆన్లైన్లో పే చేసుకుంటున్నాం. అమెరికాలో ఎంటైర్ 3 సంవత్సరాల్లో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో 1 month జరిగేదంట. మొన్న ఫైనాన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్లో చూశాను. అమెరికా మొత్తం మీద జరిగే 3 సంవత్సరాల్లో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇండియాలో 1 monthలో జరుగుతాయంట. అంటే డిజిటల్గా ఎస్టాబ్లిష్ అయిన కంట్రీని కూడా ఎంత డామినేట్ చేస్తుందో చూడండి. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మోడర్న్, చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు. సార్ చాలా ఉందన్నమాట. అందుకని ఇది చాలా ఫాస్ట్ ఫేజ్లో పెరిగే స్టేజ్ అండి. కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపదు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, కింద ఉంది కదా, ఏం ఆపద్దు. ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప మార్కెట్లో ఉన్న వాలటిలిటీ కాదు. అందుకని రోజుకో న్యూస్ వచ్చి మిమ్మల్ని భయపెడతా ఉంటుంది. బట్ డోంట్ టేక్ సీరియస్లీ. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ మేక్ చేయాలంటే ఎంత పడితేనే మీకు అంత బెటర్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇమీడియట్లీ పెరిగినా పడ్డా మనం చేయగలిగింది ఏం లేనప్పుడు ఎందుకు మనకు అంత కన్ఫ్యూజన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.